నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. కన్వర్ యాత్ర లక్షలాది మంది హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే యాత్ర. శ్రావణ మాసం అంతా సాగే ఈ యాత్రను ఉత్తర భారతంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. అలాంటి యాత్రను ఇప్పుడు కొంతమంది వెధవలు టార్గెట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది లెఫ్ట్ జర్నలిస్టులు, ఇస్లామిక్ ఎజెండాతో ఉండే ఉన్మాదులు కన్వర్ యాత్రను టార్గెట్ చేసుకుంటూ ఫేక్ క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు. కన్వరీలు ఒక కారుపై అటాక్ చేశారని, హిందువులు రోజురోజుకు వైలెంట్గా మారిపోతున్నారని చెప్పడం స్టార్ట్ చేశారు. ఆల్ట్ న్యూస్ మహమ్మద్ జుబేర్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ వరకు ఈ క్యాంపెయిన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అటు కొంతమంది అన్యమతస్థులైతే హిందువుల కఠిన దీక్షను భగ్నం చేయడానికి కన్వరీలు తినే ఆహారంలో మరేదో కలిపేస్తున్నారు. అయితే ఒక్క కన్వర్ యాత్రను ఎందుకు లెఫ్టిస్టులంతా టార్గెట్ చేస్తున్నారు? వీరిని నడిపిస్తున్నది ఎవరు? వీరి టార్గెట్ ఏమిటి? దీన్ని అడ్డుకోవడానికి యోగి గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్ ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీంతోపాటు మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కన్వర్ యాత్రపై ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా పోస్టులను చూద్దాం. ఈ యాత్ర స్టార్ట్ అయిన 3 రోజుల తర్వాత నుంచి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు లెఫ్టిస్టులు. ఫస్ట్ ఆల్ట్ న్యూస్ ఫౌండర్ మహమ్మద్ జుబేర్ జూలై 11న హరిద్వార్లో కన్వరీలు స్కార్పియో వెహికల్పై అటాక్ చేశారని, ఆ డ్రైవర్ను కొట్టారని పోస్ట్ చేశాడు. వెంటనే చాలామంది ఈ పోస్టును షేర్ అండ్ రీట్వీట్స్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత సచిన్ గుప్తా అనే సమాజ్వాదీ పార్టీ నాయకుడు మరో ఇన్సిడెంట్లో కన్వరీలు కొన్ని వెహికల్స్పై అటాక్ చేశారని పోస్ట్ చేశాడు. ఆ పోస్టును రీట్వీట్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ హిందువులు రోజురోజుకు వైలెంట్గా మారిపోతున్నారు అన్నాడు. ఈ క్యాంపెయిన్లో చాలా ఛానల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ది లల్లన్ టాప్, న్యూస్ లాండ్రీ, ది రెడ్ మైక్ లాంటి లెఫ్ట్ మీడియాతో పాటు రోహిణి సింగ్, అభిషర్ శర్మ, సాక్షి జోషి, రోఫీ గాంధీ, రోషన్ రాయ్, ఇలా ఒక్కరు కాదు, ఇందులో కాంగ్రెస్ ఐటీ సెల్ అండ్ సమాజ్వాదీ పార్టీ ఐటీ సెల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి భారీ క్యాంపెయిన్ నడిపించాయి. ఇక కన్వర్ యాత్ర నడిచేదారిలో కొంతమంది అన్యమతస్థులు కన్వర్ యాత్రను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందువులు తీసుకునే సాత్వికాహారాన్ని అపవిత్రం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. మరి కేవలం హిందువులు మాత్రమే జరుపుకునే ఈ యాత్రపై లెఫ్టిస్టులు, ఇతర మతస్థులు ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? అందుకు రీజన్ ఏమిటి? ఏకంగా కాంగ్రెస్ ఐటీ సెల్ మెంబర్స్ కూడా ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు? తెలుసుకునే ముందు కన్వర్ యాత్రను ఎందుకు జరుపుకుంటారో లైట్గా మనం ఒకసారి తెలుసుకుందాం. దాని వెనక వీళ్ళు చేస్తున్న కుట్ర పూర్తిగా అర్థమవుతుంది. కన్వర్ యాత్ర శ్రావణ మాసంలో జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం, గౌరీ పూజలు ఎలాగైతే చేసుకుంటారో అదేవిధంగా నార్త్ స్టేట్స్లో కన్వర్ యాత్ర చేసుకుంటారు. శ్రావణ మాసంలో శివుడికి అభిషేకిస్తే చాలా పుణ్యం వస్తుందని వీళ్ళు భావిస్తారు. అందుకే ఉత్తర భారతంలో పరమశివుని భక్తులు శ్రావణ మాసంలో సుదూర తీరాల్లో ఉన్న గంగా నది నుంచి కావళ్లతో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి జలాభిషేకం చేస్తారు. శివ పురాణంలో, లింగ పురాణంలో కూడా కన్వర్ యాత్ర ప్రస్తావన ఉంది. కన్వర్ యాత్ర జరిగే నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న ఊళ్ళన్నీ కోలాహలంగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి భక్తులు కాలినడకన కాశీ, హరిద్వార్, రిషికేశ్కు వచ్చి కావిళ్లతో గంగాజలాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో శివుణ్ణి అభిషేకిస్తారు. అయితే శివపార్వతులకు ఎంతో విశేషమైన యాత్ర చేయాలంటే కొన్ని నియమ నిష్టలు తప్పనిసరిగా పాటించాలి. యాత్ర సమయంలో వారు పూర్తిగా కాలినడకలతోటే ప్రయాణించాలి. కాషాయ రంగు వస్త్రాలనే ధరించాలి. కన్వర్ యాత్ర చేసే భక్తులు తప్పనిసరిగా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్య మాంసాలు తీసుకోరాదు. అంతేకాకుండా రజోగుణం కలిగించే పచ్చి ఉల్లిపాయ వంటివి కూడా తీసుకోకూడదు. యాత్రికులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కావిడిని నేలపై ఉంచకూడదు. ఇలా చేస్తే కన్వర్ యాత్ర అసంపూర్ణం అని భావిస్తారు. కావిడిని చెట్టు కొమ్మకు వేళ్లాడదీసి ఉంచాలి. ఒకవేళ పొరపాటున కావిడిని నేలపై ఉంచితే తిరిగి మళ్ళీ యాత్రను మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి. భుజంపై గంగాజలాన్ని కావిళ్లలో మోస్తున్నంతసేపు ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి. అలాగే దీక్ష చేపట్టిన వ్యక్తులు తప్ప ఎవరు పడితే వారు కావిళ్లను మొయ్యకూడదు. కన్వర్ యాత్ర అంటే ఎంతో నియమ నిష్టలతో చేసే యాత్ర. ఈ నియమాల్లో ఏ ఒకటి తప్పినా యాత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుంది.
అందుకే కన్వర్ యాత్రను పర్ఫెక్ట్గా నడిపించడానికి గతంలో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కన్వర్ యాత్ర జరుగుతున్న రూట్లలో ఉండే షాప్స్ అన్నింటికీ యజమానుల పేర్లను డిస్ప్లే చేయాలని ఆదేశించారు ఆయన. పైకి హిందూ షాపుల పేర్లే ఉంటాయి, కానీ లోపల ఓనర్ మాత్రం వేరే వాళ్ళు ఉంటారు. అలాంటి హోటళ్లలో తింటే యాత్ర నియమాలకు భంగం కలుగుతుందని యోగి అనుకున్నారు. అందుకే ఈ రూల్స్ పాటించాల్సిందే అని చెప్పేశారు. ఎవరైనా దీనికి అగెనెస్ట్గా వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. నిజానికి మార్కెటింగ్ చట్టాల్లో కూడా ఈ రూల్ ఉంది. ప్రతి ఒక్క మార్కెట్ ప్లేస్ ఓనర్ నేమ్ కస్టమర్లకు కనిపించేలా డిస్ప్లే చేయాలి. ఏ చిన్న ఫ్రాడ్ జరిగినా ఓనరే బాధ్యుడు కాబట్టి దీన్ని చట్టాల్లో రూల్స్ చేశారు. కానీ దీన్ని పాటించే వాళ్ళు ఒకరూ లేరు. కనీసం షాపుల పేర్లు కూడా తప్పుగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలా చేయడం వల్ల కన్వర్ యాత్రికుల మనోభావాలు దెబ్బతింటాయి. లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినడం అంటే అది మతపరమైన వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉంది. మతం అనేది సున్నితమైన అంశం కాబట్టి లక్షలాది మంది వెళ్తున్న మార్గాలను క్లియర్గా ఉంచాల్సిన బాధ్యత గవర్నమెంట్పై ఉంటుంది. దీనిపై విపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు యోగి. రూల్స్ను ఫాలో చేయాల్సిందే అని చెప్పేశారు. మరి ఇప్పుడు ఈ కన్వర్ యాత్రపై లెఫ్టిస్టులు, కాంగ్రెస్ ఐటీ సెల్ ఎందుకు నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి చూద్దాం. కన్వర్ యాత్ర ఉత్తర భారతదేశంలో జరిగే అతిపెద్ద హిందూ పండుగల్లో ఒకటి. ఈ యాత్రలో లక్షలాది మంది హిందువులు పాల్గొంటారు. కుంభమేళా తర్వాత అంతటి భారీ స్థాయిలో జరిగే యాత్ర. అటువంటి యాత్రలో హిందువులు కులమతాలకు అతీతంగా పాల్గొంటారు. శివుడి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అందరూ కలిసి యాత్రలో సాగుతారు. కానీ ఇది కొన్ని పార్టీలకు నచ్చడం లేదు. ముఖ్యంగా కొన్ని పార్టీలు ఇప్పుడు కులపరమైన విభజన తమ క్యాంపెయిన్లో మెయిన్గా పెట్టుకున్నాయి. జాతి పేరు చెప్పి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటూ బ్రాహ్మణ వ్యతిరేకతను బూచిగా చూపి ఓట్లు దండుకుంటున్నాయి. అందరికీ రిజర్వేషన్లను పెంచుతామని చెప్తున్నాయి. రిజర్వేషన్లపై 50% క్యాప్ను ఎత్తేసి 75% చేస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. వీరి మెయిన్ టార్గెట్ ఒకటే, ఇప్పుడు హిందువులను విభజిస్తే తమకు ఓట్లు రాలుతాయి. ఇదంతా కాంగ్రెస్ భావన. కానీ అందుకు మన హిందూ పండుగలు అడ్డం వస్తున్నాయి. కుంభమేళా, కన్వర్ యాత్ర లక్షలాది మంది హిందువులను ఒక్కటి చేస్తోంది. అందుకే ఆయా పండుగల్ని టార్గెట్ చేసుకుంటున్నాయి. ఈ కారణంగానే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుపుతున్నాయి. అటు యాత్రను అడ్డుకునేందుకు కొంతమంది అన్యమతస్థులు ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎన్ని టార్గెట్లు చేసినా, ఏం చేసినా హిందువులను మాత్రం విడదీయలేరు. వీళ్ళు ఎంత రాజకీయంగా టార్గెట్ చేసుకుంటే అంతగా హిందువులు ఏకమవుతారు. అందుకే ఇప్పుడు హిందువులను టార్గెట్ చేసుకున్న రాజకీయ పార్టీల పరిస్థితి ఇంతగా దిగజారింది. దీన్ని ఆయా పార్టీలు ఎప్పుడు గుర్తిస్తాయో మరి చూడాల్సిందే.